మనం కూడా ఇంత పెద్ద సమస్య చాలా భయంకరమైనది చూస్తాం. అయ్యో మన జీవితాలు ఎట్లా అయిపోయింది, అసలు మనకి ఎట్లా అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు గాలి వైపు చూడొద్దు. ఏం చేయాలంట మనము? మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, ఏ గాలులు మనం చూడొద్దు, ఏ భూతాలని మనం చూడొద్దు, ఏవి కనిపించినా మనం ఏమీ భయపడొద్దు. ఏం చేయాలంట? యేసు వైపు చూచుచు. దేవునికి మహిమ కలుగుగాక. ఎటు చూడొద్దు. ఎటు చూసినా మన జీవితాల్లో భయం వచ్చేస్తుంది, ఆందోళన వస్తుంది. అయ్యో ఏంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటుండు? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట మీ ప్రాణములను విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వెతుగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపములతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదట. దేవునికి స్తోత్రం. మన కొరడాలు వేసి కొడుతున్నా, సిలువేస్తున్నా, ఏం చేస్తుండ్రు? నమ్మమంటుడు దేవుడు. అంతే నమ్మమంటుడు. ఆ ఒక గాడుపుల వైపు, ఆ ఒక ఉన్న భయంకరమైన పరిస్థితుల వైపు, మనకున్న అంధకార శక్తుల వైపు ఎక్కడ కూడా చూడదంట. మళ్ళీ మత్తయి సువార్త 14వ అధ్యాయంకి వచ్చేది. ఏమంటుండు అక్కడ ఎబ్రీ పత్రికలో? యేసు వైపు చూస్తూ మనకున్న ప్రతి సమస్యను ఏం చేయాలట? పారదోలాలి. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 28వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రఘునిధికి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి 11 మంది శిష్యులు గప్పున కూర్చురంట. ఏమని? అవునది. మనం కూడా అంతే. చాలా మటుకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే వాళ్ళకైతే మనం గావు. ప్రార్థన చేస్తున్నా వాళ్ళు చెయ్యని, ఎవరో ఒకరు చేస్తే సాగుతీ ఇంట్లో కదా. దేవునికి మహిమ కలుగుగాక. ఏమంటుంది ఇక్కడ? ఆయన రమ్మనగానే పేతురు దోణిదికి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూసి మనము ఏ గాలులు, ఏ గాడుపు దెబ్బలు, ఏ చిటపటలు ఏవి చూడొద్దు. దేవునికి మహిమ కలుగుగాక. చూసి భయపడి మునిగిపోసాగే. ప్రభా నన్ను రక్షించు మనకి కలిపేశారు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడంట? అరే చాలా గ్రేట్, నువ్వు వచ్చినావు నా దగ్గరికి అన్నాడా? ఏమన్నాడంట? అల్ప. అంతకుముందు ఏముంది? స్ట్రాంగ్ విశ్వాసం ఉందంట. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడేముందంట? అల్ప విశ్వాసం వచ్చేసిందంట. భయపడ్డాడంట. దేవుడికి మహిమ కలుగుగాక. ఏమంటుండు? భయపడిపోయాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు నీవు ఏమన్నారంట? దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పేతురు ఏమన్నాడు? ఒకటే మాట చెప్పిండు. పేతురు భయపడకు. మనం కూడా పొద్దుస్తమానం ప్రతి విషయంలో అమ్మో నాకు భయం అవుతుంది కదా. మనం ముందంటాం ఏమంటాం? అమ్మో నాకు భయం వేస్తుంది, అయ్యో మా పిల్లలు ఎట్లా, అయ్యో మా ఇల్లు ఎట్లా, మా జాబ్ ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, మా అవసరతలు ఎట్లా, మా అక్కర్లు ఎట్లా. అన్నిటికీ ఫస్ట్ ఏమొస్తుంది? భయము. 366 సార్లు పెట్టింట దేవుడు. భయపడక బిడ్డ, రోజు నాని చెప్తాడంట భయపడద్దు భయపడద్దు భయపడద్దు. కానీ మనకి ఏమొస్తుందంట? భయము. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ రోజు ఈ పేతురుకున్న ఈ పిరికితనము, ఈ భయము అంతా కూడా పోవడానికి హల్లెలూయా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తాం? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభునే మనం చూడాలి. ఎటు చూసినా తొట్టరిల్లుతాం, ఎటు చూసినా పడిపోతాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకర, ఆశ్చర్యకర నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు, కృప చూపించి ధన్యత తెచ్చు. ఫలించటి కొమ్మగా ప్రభువా నీ బిడ్డలందరినీ ఫలింపు దయచే ప్రభుత్వం. ప్రతి బిడ్డ తన మంచి ఫలాలు ప్రభుత్వం
ఆయన ప్రేమ అనే ఫలము, సాత్వికం అనే ఫలము, ఓర్పు అనే ఫలము ప్రభా ఈ బిడ్డలు ఫలించి ఇతరులకు సాక్షిగా నిలబడుదురు కాక ప్రభా. నాయన ఆ ఫలాలు ఫలిస్తేనే కదా ప్రభా వరాలకి ప్రభా విలువ. నా తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి వరముని బిడ్డల పని చేయను కాక తండ్రి. ఇచ్చిన ప్రతి ఒక్కరికి వరాలు ఈ రోజు నుంచి ప్రభా నా తండ్రి 8వ నెల మొదటి రోజు నుంచి ప్రభా ఇంకా విస్తారంగా వాడబడింది కాక తండ్రి. విస్తారమైన అభిషేకంతో నింపబడింది కాక తండ్రి. ఈ గొప్ప కృపతో తండ్రి 8వ నెల మొదటి దినాన ప్రభా నువ్వు ఇచ్చిన దీవెనలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు